కాసేపట్లో హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించనున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారాయి. ఇదే అంశాన్ని మల్లు రవి సైతం ధృవీకరించారు. ఇక పెండింగ్ లో ఉన్న ఇతర ఫిర్యాదులపై కూడా కమిటీ చర్చించనుంది. పలు సమస్యల పరిష్కారం కోసం క్రమశిక్షణ కమిటీ వేసిన ఇతర కమిటీల నుంచి రిపోర్టులు కూడా తీసుకుని ఆయా అంశాలపై ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, గాంధీ భవన్ లో మరికాసేపట్లోనే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరగనున్నటువంటి సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత నెలలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన దృష్టి సారించాలని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని ఆదేశించారు. అయితే ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు జరగడం, దాని తర్వాత ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి పెట్టడం, ఆ పోటీకి సంబంధించినటువంటి ప్రచారంలో మల్లు రవి చాలా బిజీగా ఉండడంతో ఇన్ని రోజులు అంశం బాధపడింది. ఈ రోజు జరగనున్నటువంటి సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి వరుస వ్యాఖ్యానాల వల్ల ఇటు ప్రభుత్వం, మరోవైపు పార్టీ ఈ రెండు ఇబ్బందులు పడుతున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఒక ముగింపుకి తీసుకోక రాకపోతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుందని కాంగ్రెస్ భావిస్తా ఉంది. దాంతో పాటు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఈ రోజు కమిటీ చర్చించనుంది. ముఖ్యంగా గజ్వేల్ కి సంబంధించినటువంటి అంశం, గజ్వేల్ బీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై అక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు, బీసీ నాయకులు కొంతమంది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి కంప్లైంట్ చేశారు. నర్సారెడ్డి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దళిత నాయకుల పైన దాడి చేశారనే ఆరోపణపై క్రమశిక్షణ కమిటీకి ఒక ఫిర్యాదు వచ్చింది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఆ అంశంపై విచారణ చేశారు. కమిటీ సభ్యుడు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు అనంతుల రామ్మోహన్ తోని మరొక కమిటీని ఏర్పాటు చేసి గజ్వేల్లో జరుగుతున్నటువంటి విషయాలపైన ఒక రిపోర్టు తీసుకున్నారు. ఆ రిపోర్టుపై ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు పటాన్చేరుకు సంబంధించినటువంటి అంశం కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. పటాన్చేరులో గూడెం మైపాడు రెడ్డికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాట శ్రీనివాస్ కు మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తా ఉంది. దీనికి సంబంధించిన అంశం కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక పార్టీలో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఎక్కడెక్కడైతే నాయకుల మధ్యలో సమన్వయం లేదో ఆ సమన్వయం లేని దగ్గర సమన్వయం కుదర్చడానికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఈరోజు భేటీగానుంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీల సమస్యలన్నింటినీ పరిష్కరించే బాధ్యతను క్రమశిక్షణ కమిటీపై పెట్టినట్టు తెలుస్తా ఉంది. దీనికి అనుగుణంగా ఈరోజు క్రమశిక్షణ కమిటీ చర్చించనుంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్ యూ.